గత 8 ఏళ్లలో తెలంగాణలో సొంత రాబడుల రేట్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పారదర్శక పాలనతోనే ఈ తరహా వృద్ధి రేటు సాధ్యమైందని చెప్పారు. హైదరాబాద్ శివార్లోని గోల్కొండ రిసార్ట్స్లో జరిగిన వాణిజ్య పనుల శాఖ మేధోమథన సదస్సుకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదాయ వనరుల పెంపుదలపై సదస్సులో చర్చించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2022-23లో 72,564 కోట్ల రూపాయల పన్నుల వసూలుకు లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఖర్చుల కోసం ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలకమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 కోట్ల రూపాయలకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో పన్ను ద్వారా వచ్చే ప్రతి రూపాయి అట్టడుగు వర్గాల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మీరు ఈ యొక్క పనితీరు అనేటువంటిది డెఫినెట్గా ఇది పరోక్షంగా కొన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలకు లైఫ్ చేసేటువంటి శాఖ ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ప్రత్యక్షంగా మీరు ప్రజలకు పని చేయకపోవచ్చు, కానీ సంపాదించే ప్రతి రూపాయి ఈ రాష్ట్ర అభివృద్ధికి పేదల సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది. సో ఇంకా కూడా మనందరం బాగా పనిచేసి మన శాంతి కుమార్ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు అన్నట్టుగా 1,00,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అందరం కూడా అద్భుతమైన దీక్షతో ముందుకు వెళ్దాం. ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడ కూడా వివిధ శాఖలతో సపోర్ట్ అవసరం ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అవసరం ఉన్నా, మీకు ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా మీరు మేడం దృష్టికి తీసుకురండి. మేమందరం కలిసి తప్పకుండా అన్ని రకాల సహకారం మీకు అందిస్తాం. మీరు ఏదైతే గ్రూప్స్ ఫామ్ చేసినారో ఐ థింక్ దిస్ షుడ్ కంటిన్యూ. ఇయర్లీ ఒకసారి అనుకోకుండా క్వార్టర్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నటువంటి చేంజెస్, దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైనా ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక రంగంలో ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే వాటిని మనం అడాప్ట్ చేసుకుంటూ